హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ 45x55 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది హౌస్ ప్లాన్. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 3 BHK 3 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్, అది కూడా నార్త్ ఫేసింగ్ లో 45x55. అయితే మీకు ఈ ప్లాన్ యూజ్ ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మీ స్క్రీన్ మీద చూస్తుంది కొంచెం చిన్నగా ఉంది కదా, నేను జూమ్ చేస్తా, మీకు ఎక్కడ డౌట్ ఉండదు. ప్రతి రూమ్ కూడా ఇన్నర్ డైమెన్షన్స్, లెంత్ అండ్ విడ్త్ ఎంత వచ్చాయి రూమ్ మెజర్మెంట్స్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు యూజ్ ఉంటుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సరే, అయితే మనం ప్లాన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో పార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పార్కింగ్ ఇది ఆరెంజ్ కలర్ ది, మీకు జూమ్ చేస్తా ఇంకా క్లియర్ గా ఉంటుంది. ముందుగా చెప్పినట్టు 3 BHK ప్లాన్. ప్రతి రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగే స్పేషియస్ గా ఉన్నాయి. హాల్ అన్ని కూడా, రూమ్స్ అన్ని కూడా మీరే చూస్తారు కదా. ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే ఇదే ప్లాన్ ని విత్ మెజర్మెంట్స్ తో నేను లాస్ట్ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోమని. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే ఉంచుకోండి, మీకు ఫర్దర్ గా యూజ్ ఉంటుంది. ఓకేనా? సో మీకు విజిబుల్ గా ఉంది కదా. సో మనం ఇక్కడ పార్కింగ్ స్టార్ట్ చేద్దాం. మెజర్మెంట్స్ లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉంది అనేది. ఇది ఎంట్రన్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఇది పార్కింగ్ మెజర్మెంట్స్ 13 feet 7 inch by 20 feet 8 inch. ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ 5 feet 11 inches. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వాల్ థిక్నెస్ అనేది రిమూవ్ చేయగా ఇన్నర్ డైమెన్షన్స్ మీకు మెన్షన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ 13 feet 7 inch ఉంది కదా, వాల్ థిక్నెస్ కూడా యాడ్ చేస్తే ఎంత ఉంటుందో చూద్దాం. 14 feet 8 inch వాల్ థిక్నెస్ యాడ్ చేస్తే 14 feet 8 inch ఉంటుంది. ఓకేనా? మనకి వాల్ థిక్నెస్ వద్దులేండి. సో ఇన్నర్ డైమెన్షన్స్ చూద్దాం. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ అలాగే అవుటర్ చుట్టూ కూడా సందు అయితే ఉంచాము. ఆఫ్ సెట్స్ సందు అన్ని కూడా మెజర్మెంట్ చూపిస్తాం ఒక్కొక్కటి. ఫస్ట్ మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ స్పేస్ అయితే ఉంచాం కదా, ఎలివేషన్ కోసం, దానికి అలాగే గార్డెన్ కోసం మెజర్మెంట్స్ అయితే చూద్దాం. 3 feet 8 inch. నెక్స్ట్ ఇక్కడ గార్డెన్ కోసం మొత్తం స్పేస్ అయితే ఉంచాం. గార్డెన్ వెంటిలేషన్ కూడా అనుకోండి. ఓకేనా? సరే, మెజర్మెంట్స్ అయితే చూద్దాం. ఏదైనా మన నీడ్స్, మన అవసరాలు బట్టి మన హౌస్ ప్లాన్ డిజైన్ చేయించుకోవాలి. ఓకేనా? అయితే ఇది మెజర్మెంట్స్. నెక్స్ట్ రైట్ సైడ్ సందు ఉంది కదా, సందు మెజర్మెంట్స్ చూద్దాం. 3 feet 4 inches. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ చూడడానికి అంటే, బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది, కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ హాల్ చూసుకుని వద్దాం. ఓకేనా? ఇది హాల్ 1, హాల్ 2. అయితే ఇక్కడ హాల్ మెజర్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ హాల్ మెజర్మెంట్స్ 13 feet 2 inches by 16 feet 6 inch. అలాగే నెక్స్ట్ హాల్ నెంబర్ 2, సెకండ్ హాల్ చూద్దాం. వాల్ థిక్నెస్ అయితే రిమూవ్ చేసేయండి ఎక్కడ. ఓకేనా? 14 feet అలాగే 16 feet 6 inches. విడ్త్ అయితే సేమ్. ఓకేనా? ఇది 13.2 ఉంది, ఇది 14.1. ఓకేనా? నెక్స్ట్ బెడ్రూమ్స్ అయితే చూద్దాం. 3 bedrooms 3 BHK కాబట్టి, సో బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 అండ్ ఇక్కడ బెడ్రూమ్ 3 ఉంది. ఓకేనా? సో ఈ బెడ్రూమ్ నుంచి అలా చూసుకుని వెళ్దామా లైన్గా. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది బెడ్రూమ్. సో ఇక్కడ మెజర్మెంట్ చూద్దాం. సో 13 feet 8 inches. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 9 inch వాల్, ఇది వచ్చేసి 4.5 inch వాల్, అంటే 6 inch వాల్ అనుకోండి ఇది. ఓకేనా? అందుకే ఇక్కడ మెజర్మెంట్ చూడండి, 14.1 ఉంది, ఇక్కడ 13.8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓకే 13 feet 8 inches by 10 feet 1 inch. నెక్స్ట్ ఇదే బెడ్రూమ్ కి మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఓకేనా? అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా. సో ఇలాగే ఉంది అనమాట. ఇది వార్డ్రోబ్. ఇక్కడ నుంచి చూద్దాం. 4.8 వచ్చింది, ఇది 6.9. విడ్త్ రెండు ఈక్వల్ ఒకటే ఉంటుంది కాబట్టి 4 feet 7 inches సేమ్. ఓకేనా? బాత్రూమ్స్ అయితే క్లియర్ కదా, స్పేషియస్ గా ఉన్నాయి. నెక్స్ట్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ చూద్దాం.
11 feet 11 inches by 13 feet 6 inches. ఓకేనా. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మెజర్మెంట్ చూద్దాం. 7 feet ఓకే. బాత్రూమ్ మెజర్మెంట్స్ 7 feet 11 inches by 4 feet 8 inches. అలాగే డ్రెస్సింగ్ రూమ్ సైజ్ 3 feet 7 inches. ఓకేనా. ఇంక మీకు డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ కొంచెం పెద్దగా కావాలనుకోండి, కొంచెం వాల్ లోపల మూవ్ చేస్తే ఇది 6 feet ఇనఫ్. 6 feet ఉంటే చాలు, సరిపోతుంది. లేదు ఇంకా మీకు ఇంకా స్పేషియస్ గా కావాలనుకుంటే బాత్రూమ్ చిన్నది చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకేనా. సరే అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వరకు అంతా క్లియరే కదా. సో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. సెవెన్ ఫీట్ 10 inches by 11 feet 11 inches. ఓకే. నాకు సందు ఇందాక చెప్పాను కదా, అదే మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకసారి వాళ్ళు ఇంకోసారి చూద్దాం. 3 feet 4 inches. బ్యాక్ సైడ్ 3 feet 4 inches సేమే. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చూద్దాం. ఇక్కడి నుంచే చూద్దాం. సరే ఇప్పుడే చూద్దాం. 8 feet 7 inches. అలాగే విడ్త్ 15 feet 8 inches. పార్కింగ్ మెజర్మెంట్స్ ఉన్నాయి, నియర్ బై అంతే ఉన్నట్టుంది, ఇలా ఆఫ్ ఉన్నట్టుంది. ఓకేనా. సిట్అవుట్ ఏరియా. సరే ముందు ఈ బెడ్రూమ్ అయింది కదా, ఈ బెడ్రూమ్ కి మనం కామన్ బాత్రూమ్ ఇచ్చాం, ఎందుకంటే హాల్లో అంత యూటిలైజేషన్. సో ఒకటైతే కామన్ గా ప్లాన్ చేసాం. మెజర్మెంట్స్ చూద్దాం. 7 feet 11 inches by 5 feet 4 inches. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది, వంటగది. అదే కిచెన్ చూద్దాం. కిచెన్ మెజర్మెంట్స్ 13 feet ఉంది. 13 feet 11 inches by 12 feet. ఓకేనా. ఇందులోనే మనం పూజా రూమ్ పెట్టేసాం. రూమ్ చాలా స్పేషియస్ ఉంది కాబట్టి పూజా రూమ్ మెజర్మెంట్స్ అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. నేనైతే ఇక్కడ 2 feet 10 inches పెట్టా. ఇంకా స్పేస్ అయితే ఉంది, ఇక్కడ చూపిస్తా. ఎంత ఉంది, 1 feet 7 inches అయితే ఉంది. అంటే మన ఇది చూడండి, ప్లాట్ఫామ్ బట్టి మీరు పూజా రూమ్ కావాలంటే మీకు కొంచెం సైజ్ అయితే పెంచవచ్చు, వెడల్పు. నెక్స్ట్ అలాగే హాల్ నుంచి చూసుకుంటే మీకు ఇలా వే ఉందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ వాష్ ఏరియా, అంటే వాషింగ్ మిషన్ కోసం అలా ప్లాన్ చేశాను. ఇది స్టోర్ రూమ్ స్పేస్ ఉంది కాబట్టి. ఓకేనా. వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకోవడానికి, అలాగే బయటికి ఏమి బట్టలు ఆరేయడానికి కోసం, లేదా గార్డెనింగ్ సిట్అవుట్ కూర్చోవడానికి ప్లాన్ చేశాను. ఇది మీరు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చేసుకుంటే ఈ సిట్అవుట్ ఏరియా చాలా హైలైట్ అవుతుంది. ఓకేనా, బాగుంటుంది కూడా. మెజర్మెంట్స్ అయితే ఓవరాల్ గా అన్ని అయితే చూసాం. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఏమైనా కస్టమైజ్డ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు అక్కడ మీ రిక్వైర్మెంట్స్ చెప్తే మీకు నచ్చిన విధంగా మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఒక ప్లాన్ అయితే మనం రెడీ చేద్దాం. ఓకేనా. సరే, మీకు స్క్రీన్ షాట్ అన్నాను కదా, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, పెడతాను. ఓకేనా. సరే, మనం తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.